చంద్రబాబు గారు తన విజన్ తో నిర్మించిన సైబర్ టవర్స్ కు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఐటీ ఉద్యోగులు సిబిఎన్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ పేరిట సంగీత విభాగాన్ని నిర్వహించారు. వినడానికి ఇది చాలా సాధారణమైన వార్తలా ఉంది కదూ, కానీ ఆ కార్యక్రమం అలా సింపుల్ గా జరగలేదు. వేలాది మందితో గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియం కిక్కిరిసిపోయింది. ఆబాల గోపాలం ఇంటిల్లపాది తరలివచ్చారు. గ్యాలరీలు మొత్తం నిండిపోయాయి. నందమూరి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. చంద్రబాబు గారికి మద్దతుగా జై సిబిఎన్ నినాదాలతో హైదరాబాద్ మార్మోగింది. చంద్రబాబు నామస్మరణతో దిక్కులు దద్దరిల్లాయి. సైబర్ టవర్ మాత్రమే కాదు, ఆ స్టేడియం కూడా ఆయన కట్టించిందే. దానికి జిఎంసి బాలయోగి పేరు పెట్టడంలోనే చంద్రబాబు ఔన్నత్యం దాగి ఉంది. నిన్నటి ఐటీ ఉద్యోగుల కృతజ్ఞత సభకు వచ్చిన వాళ్లంతా చంద్రబాబు సృష్టించిన ఒక ఎకోసిస్టంకు నిదర్శనం. ఒక నాయకుడి పాలనలో లబ్ధి పొందిన వర్గాలు ఇలా కృతజ్ఞతలు తెలిపేందుకు వేలాదిగా తరలి రావడం నేటి రాజకీయాల్లో అత్యంత అరుదైన విషయం. హిస్టారికల్ లొకేషన్. ఎంతో మంది ఎన్నో చేస్తారు, వాటిని గుర్తు పెట్టుకుని ఒక కృతజ్ఞత చెప్పడం అనేది ఇట్స్ అ హిస్టారికల్ థింగ్. 25 ఇయర్స్ ముందు దీనికి పడిన పునాది విషయంలో కూడా అప్పుడు ఉన్నాను, ఈ సభలో కూడా నేను ఉన్నాను అనేది నాకు చాలా గర్వకారణం. వెరీ హ్యాపీ. ఇన్ఫాక్ట్ నాట్ జస్ట్ ద హైటెక్ సిటీ, ది ఎంటైర్ ఈకో సిస్టమ్ అని చేశారు. ఐటీ ఉద్యోగాలు ఇచ్చి అప్పటిదాకా గవర్నమెంట్ జాబ్స్ లేకపోతే ప్రైవేట్ సెక్టర్ లో ఏదో చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకునే వారికి ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పించి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇచ్చారు. మహిళా సాధికారత మనం చూస్తున్నాం. ఇంతమంది మహిళలు ఎంత చక్కగా మాట్లాడారు. దే ఆర్ గెటింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ పే, జెండర్ ప్యారిటీ, అసలు డిస్క్రిమినేషన్ లేని పరిస్థితిని కల్పించింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆయన పాలన వల్ల ప్రయోజనం పొందిన కృతజ్ఞతే కాదు, అటువంటి నాయకుడి మీద అవినీతి ఆరోపణలు చేసి జైల్లో నిర్బంధించిన విషయమై తెలుగు ప్రజల గుండెల్లో రగులుతున్న మంటకు కూడా నిదర్శనం. చంద్రన్నా చంద్రన్నా నువ్వు చెమ్మగిల్ల నీయవు ఏ కళ్ళైనా, నిన్ను కమ్ముతున్న కష్టాల పాలైనా. మూయించిన ఒక వీరుని కంఠం 1000 గొంతుకల విప్లవ శంఖం అని మహాకవి రాసినట్టుగా ప్రజల కోసం ఐఎమ్ విత్ సిబిఎన్ నినాదంతో గట్టిగా ప్రతిధ్వనించింది. ఏ ఒక్కరిని రమ్మని బతిమలాడలేదు, బెదిరించలేదు, బిర్యానీ ఇస్తామని ఆశ పెట్టలేదు. ఇక్కడ చంద్రబాబు గారు రాకపోయినా జనం పోటెత్తారు. ఇలాంటి కార్యక్రమం జరగడం చరిత్రలోనే మొదటిసారి. కార్యక్రమానికి వచ్చిన ఒక ఆయన ఇలా అన్నారు: ఈ ఆధునిక భారత రాజకీయాల చరిత్రలో ఇన్ని వేల మంది ప్రజలు ఒక రాజకీయ నాయకుడికి సంఘీభావం తెలపడానికి స్వచ్ఛందంగా వచ్చిన ఉదంతాలు ఉన్నాయా? వచ్చిన వాళ్ళు కూడా అన్ని వర్గాల నుంచి రావడం విశేషం. ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఒక పొలిటికల్ మీటింగ్ కి రావడం, అందులోనూ మహిళలు ఇంత పెద్దెత్తున రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషయం. ప్రజాస్వామ్యం చచ్చిపోలేదు, ఇంకా బ్రతికే ఉందన్న నమ్మకం మొట్టమొదటిసారి కలిగింది. ప్రజా చైతన్యానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? జైల్లో ఉన్న ఒక నాయకుడి కోసం ఎన్ని గొంతుకలు గళమెత్తాయంటే ఇది కదా ప్రజా తీర్పు. నైతికంగా ఇది చంద్రబాబు గారి అఖండ విజయం. జై హో చంద్రబాబు.